యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మైదానంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి స్మారక క్రీడలలో భాగంగా జనవరి 6న ప్రారంభమై బుధవారం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ పాల్గొని వివిధ ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనపక్క గ్రామంలో వాగులో చెక్ డ్యాం నిర్మాణం కోసం 3,46,60,000 రూపాయల నిధులతో, ఆలేరులో 50 లక్షల రూపాయల నిధులతో మహిళా శక్తి భవనం, గుండ్లగూడెం, టంగుటూరు, షారాజీపేట గ్రామాలలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,45,60,000 నిధులతో చెక్ డ్యాం నిర్మాణం చేయడం జరుగుతుందని, దీని వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, గంధమల్ల నుండి మరోసారి రైతుల కోసం నీటిని విడుదల చేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు, లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి మధ్యలో చెక్ డ్యాం 4 కోట్లతోటి మంజూరు చేయడం జరిగింది. ఆలయ నియోజకంలో సుమారు ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 9 చెక్ డ్యాంలు శాంక్షన్ చేస్తే ఇప్పటికీ 6 కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 3 కూడా ఉన్నాయి. ఇది కొంత మొన్న వర్షాలు రావడం వల్ల, నీళ్లు వదలడం వల్ల, గోదావరి నీళ్లు ఈ వాగులో ప్రవహించడం వల్ల కొద్దిగా లేట్ అయిందిగా, దానికోసమే ఇలా వర్క్ కూడా తొందరనే స్టార్ట్ చేయమని చెప్పి ఒక 2 నెలలు 3 నెలలనే ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భూగర్భ జలాలు పెరిగి రైతులకు నీళ్లు కూడా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో చెక్ డ్యామ్ నిర్మించడం జరుగుతుంది. అదే కాకుండా బైరామ్ నగర్ కొలంపేక మధ్య ఉన్నటువంటి వాగు మీద కూడా తప్పకుండా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో బ్రిడ్జ్ కూడా మంజూరు చేస్తానని చెప్పి మాటిస్తూ, మళ్ళొక 15 రోజులు గోదావరి నీళ్లు గంధమల్ల నింపి, గంధమల్ల నుంచి అక్కడ తుంగతుర్తి దాకా, మోత్కూరు దాకా పోయే విధంగా ఇప్పుడు వేస్తే అందరు రైతులు నాటు పెట్టుకుంటున్నారు. మళ్ళీ భూగర్భ జలాలు పైకి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ సహకారంతో గోదావరి నీళ్లు మళ్ళీ 15 రోజులు ఆలేరు వాగును పారించడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ సాయంత్రం వరకు ఆ నీళ్లు కూడా మనకు అందుతాయని తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ముందుగా రైతన్నలను కాపాడుకోవాలి. రైతులకు కరెంటు, నీళ్లు ఫ్రీగా దొరికితే గ్రామాలలో పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ దశగా మన ఆలేరు ప్రజలు ముందుకు పోతున్నాం. ఇప్పటికే 120 చెరువులు నింపిన, ఇప్పుడే అక్కడ టంగుటూరు కానీ షారాజ్పేట ఆ చెరువులు నింపడానికి కూడా కాలువలు ప్రారంభించడం, అవి కూడా త్వరలోనే వచ్చాయి. అక్కడ షారాజ్పేట, గొల్లకొండ, అదేవిధంగా టంగుటూరు ఆ గ్రామాలలో కూడా చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని మంచి పంటలు పండించి, మన ప్రభుత్వం సన్నోట్లకు 500 బోనస్ ఇస్తుంది కాబట్టి అందరూ రైతులు సన్నోట్లు వేసుకుంటే బోనస్తో పాటు మీకు పెట్టుబడి కూడా సాయం కూడా 12,000 రూపాయలు మన సంవత్సరానికి ఇస్తున్నాం. కాబట్టి ఈ సంక్రాంతి కూడా మా రైతన్నలకు మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి తీపి కబురు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సంక్రాంతికే మా రైతన్నలకు రైతు భరోసా వస్తుంది. ఎవరు కూడా దిగాలు పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా అడపదడప వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ మిస్ప్యాచ్ అయితే రైతు రుణమాఫీ కాని వాళ్ళకు కూడా తప్పకుండా మన ప్రభుత్వం అండగా ఉండి అందరికీ రుణమాఫీ చేస్తామని తెలియజేస్తూ, రైతు భరోసాతో పాటు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను కూడా అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా రైతన్నలకు పేరు పేరున ధన్యవాదాలు. రైతులను అగ్రగామిగా నిలబెట్టుడే ఈ ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ప్రజాపాలన ద్వారా ప్రతి ఒక్కరికి అన్ని విధాల ప్రభుత్వం నుంచి ఫలాలు అందే విధంగా చూస్తారని చెప్పి మీకు మాటిస్తున్నా. థ్యాంక్ యూ.
ఓకే